యోగవాసిష్టం ఉత్పత్తి ప్రకరణం. జీవన్ముక్త విదేహముక్త లక్షణాల గురించి మనం తెలుసుకుందాం. బ్రహ్మమునందు చిత్తమును నిలిపి జ్ఞానదృష్టిచే సంతుష్టులై ఈ జీవన్ముక్తులు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. శాస్త్రవిధిని అనుసరించుచు ఈ విశ్వమును శూన్యంగా గ్రహిస్తూ ఉండేవాడే జీవన్ముక్తుడు. ఆయా ప్రవాహపతితమైన లోకక్రియలను నిర్వర్తిస్తూ జ్ఞానసహితుడై జాగృత అవస్థ యందు కూడా నిద్రితుని వలె నిర్వికారుడై మెలగవాడే జీవన్ముక్తుడు. అతని ముఖము సుఖం కలిగినప్పుడు వికసించదు, దుఃఖం ప్రాప్తించినప్పుడు ముకుళించదు. అన్ని సమయములందు ఒకే రీతిగా ఉంటుంది. ఎప్పుడు ఏది చేయవలసి ఉంటుందో అది ఆయా సమయములందు అట్లే ఇతరులకు అనుకూలంగా అవలంబిస్తూ ఉంటాడు. మేలుకుని ఉన్నప్పుడు కూడా నిర్వికార ఆత్మతత్వమును ఆశ్రయించిన వాడే సుషుప్తుని వలె ఉంటాడు. ఇతడు సుషుప్తుడేమో అనిపించవచ్చు, కానీ అవిద్య అను నిద్ర నశించి ఉండటంచే ఆత్మయందు అతడు సర్వదా జాగృతుడే అవుతున్నాడు. ఈ దేహేంద్రియముల విషయంలో ఇవి నాకు సంబంధించినవని కానీ నేను వీటికి సంబంధించినవని కానీ అతడు ఎప్పుడూ అనుకోడు. అందుచేత అంతరంగంలో ఎట్టి ఉద్వేగం పొందకుండా ఉంటాడు. జాగృత వాసనలన్నీ నశించే ఉండటంచే అతను స్వప్న స్థితికి కూడా సంబంధించిన వాడు కాదు. గాలి వేగంగా వీస్తే ఆ గాలి వేగానికి కొండపై చెట్లు కదులుతాయి కానీ కొండ కదలదు కదా. అలాగే బయటకు సంతోష దుఃఖ రాగద్వేష భయాదులు అతడు ప్రకటించినప్పటికీ అంతరంగంలో మాత్రం ఆకాశం వలె స్వచ్ఛుడే ఉంటాడు. తన వాస్తవ స్వరూపం ఏమిటో తాను కాకే ఉన్నాడో అతను తెలుసుకునే ఉంటాడు. నేను దేనికి కర్తను కాదు, చైతన్య స్వరూపునకు నేను పుట్టడం లేదు, చావటం లేదు, ఏదీ నిర్వర్తించటం లేదు, ఇక నాకు బంధం ఏమిటి, మోక్షం ఏమిటి అనునట్టి నిరహంకార తత్వము అకర్తత్వ భావన కలిగి ఉంటాడు. కర్తృత్వాభిమానం లేనివాడు కర్మలు చేసినా చేయకున్నా బుద్ధిచే దేన్ని స్పృశించిన వాడు అయి ఈ జీవన్ముక్తుడు ఉంటాడు. చిదాత్మ స్వరూపముకు నేనే ఆవరణం తొలగినప్పుడు ప్రళయమును, ఆవరణం ఉన్నప్పుడు సృష్టిని కల్పించుకుంటున్నానని ఒక గ్రాహ్య బుద్ధితో ఉండి చేస్తూ చేయనివాడిగా చూస్తూ చూడనివాడిగా కాలగమనం సాగిస్తాడు. ఎవ్వరికీ భీతి కలిగించడు, తాను లోకమును చూసి భీతి చెందడు. సంతోషము దుఃఖము భయం అని వాటి నుండి పూర్తిగా విడిపోయి ఉంటాడు. జీవన్ముక్తునికి ఈ సంసారం పట్ల కించిత్ కూడా ఆసక్తి ఉండదు. ఆసక్తి ఉంటేనే కదా బంధం. ఆసక్తి లేనప్పుడు జీవన్ముక్తత్వం వల్ల ఏం లోటు ఉంటుంది? అతడు దేహి అయినప్పటికీ నిరాకారుడై మనసు ఉన్నప్పటికీ అమనస్కుడే ఉంటాడు. అందరిలాగే ఈ జగత్తులో సంచరిస్తూ కూడా సర్వదా నిశ్చింతుడై ఉంటాడు. ఈ జగద్వ్యాపారములందు పాల్గొంటున్నప్పటికీ కామాదుల వేగానికి ఏమాత్రం లొంగడు. ప్రతి ఒక్కరి యందు ఆత్మ యొక్క పూర్ణత్వాన్ని సర్వదా దర్శిస్తూ ఉంటాడు. అది జీవన్ముక్తి యొక్క లక్షణాలు. ఇక విదేహముక్తుడు. ఈ జీవన్ముక్తుడు కాలక్రమంగా దేహాన్ని త్యజించిన తర్వాత విదేహముక్తుడు అవుతాడు. వాయువు స్పందము వదిలిన తర్వాత నిశ్చలత్వాన్ని పొందుతుంది కదా. అలా అట్టి విదేహముక్తుడు మరల జన్మించడు, మరణించడు. వ్యక్తుడు కాదు, అవ్యక్తుడు కాదు, దూరం కానీ దగ్గర కానీ ఉండడు. నేను ఇతరులన్నా ఇంకా భేద దృష్టి ఆ స్థితికి ఉండదు. సర్వాత్మకముగు బ్రహ్మమే తానవుతాడు. దేహం చాలించిన తర్వాత ప్రతి జీవుని స్థితి కూడా సర్వాత్మకముకు బ్రహ్మం అవుతుంది. అంటే బ్రహ్మ యొక్క స్వరూపంగా మారుతాడు. ఎప్పుడైతే ఈ విశ్వ చైతన్యంగా ఆ స్థితి ఉంటుందో సర్వాత్మకముగు బ్రహ్మమై అయి ఉండటం వల్ల అది సూర్యరూపమున తాపమును, బ్రహ్మయే జగత్ సృష్టిని, విష్ణువే రక్షణను, శివుడే సంహారాన్ని చేస్తూ ఉంటాడు. అంటే బ్రహ్మ విష్ణు శివస్వరూపంగా, సూర్యస్వరూపంగా, ఆకాశ స్వరూపంగా ఉంటూ గాలి యొక్క స్పందనాన్ని గ్రహిస్తూ ఉంటాడు. మేరుపర్వత స్వరూపుడై సుర అసుర దైత్య పాలకులకు ఋషులకు కూడా నివాస స్థానమే ఉంటాడు. భూమి అయి సృష్టిని అంతా వహిస్తూ ఉంటాడు. వృక్షస్వరూపుడై మధుర ఫలాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. జలరూపంతో ద్రవత్వము, అగ్ని రూపంతో దాహకత్వము ధరిస్తూ ఉంటాడు. ఆ ముక్త పురుషుడే దిక్కుల రూపమున సంతరించుకుని వెలుతురిని చీకటిని విస్తరింపు చేస్తూ ఉంటాడు. శూన్యరూపి అయి ఆకాశమును, పర్వతమై స్థలమును ఆక్రమించుకుంటాడు. వికసిత చైతన్యమై ఈ కనపడే జంగమ పదార్థాలను సృష్టించుకుంటూ ఉంటాడు. సముద్రమై భూమిని చుట్టుకుని ఉంటాడు. ఆవరణ లేనట్టి చితాత్మ రూపమున ఈ విశాల విశ్వమును వెలిగించుచు శాంత రూపమున అవస్థితుడై ఉంటాడు. ఈ భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ప్రకాశితమైనది, అగుచున్నది, అవబోచున్నది అయినట్టి ఈ దృశ్య సమూహం అంతా కూడా విదేహముక్తుడై ఉన్నాడు సుమా అని ఒక రహస్యాన్ని, ఒక నిగూఢ రహస్యాన్ని, శాస్త్రాల్లో ఉన్న నిగూఢ రహస్యాన్ని వశిష్ఠుడు రాముడికి బోధించడం జరిగింది. ఆ నిగూఢ రహస్యం ఏంటంటే జీవులంతా దేహాన్ని చాలించిన తర్వాత ఈ విశ్వ చైతన్యంలో లయమైపోయి బ్రహ్మముగా మారి, ఏ బ్రహ్మమైతే సూర్యుని తాపమునందు ఉందో, సమస్త విశ్వమంతా పంచభూతాలతో ఉందో, పర్వత రూపంలోని అన్ని ద్రవ వాయు ఘన రూపాల్లో ఉన్నదంతా అది విదేహముక్త స్వరూపము అని చెప్తున్నాడు. మనం ఈ దృశ్యం అంతా కూడా జగత్తంతా విదేహముక్తిని యొక్క స్వరూపంగా మనం తెలుసుకోవాలి. ఇది ఒక నిగూఢ రహస్యం. ఇది వశిష్ఠుడు చెప్పిన బోధలోని ఒక సూక్ష్మ విషయంగా మనం తెలుసుకోవాలి. విదేహముక్తము అంటే దేహం చాలించాక ఉన్న స్థితి. అలాగే జీవించి ఉండగా అసలు ఈ దేహభావనే లేకపోతే ఆ స్థితిని కూడా మనం విదేహముక్తి, జీవన్ముక్తితో సమానమైన దానిగా మనం గ్రహించవచ్చు.
జనకుడు విదేహముక్తుడిగా చెప్పడం జరిగింది. అతను జీవించి ఉండగా, రాజ్యాన్ని ఏలుతూ ఉండగా కూడా అతడు విదేహముక్తుడిగా చెప్పడం జరిగింది. ఎందుకంటే అతనికి దేహభావం లేదు. ఆ నిత్యం ఆత్మజ్ఞానంతో ప్రకాశించడం వల్ల విదేహముక్తుడిగా చెప్పడం, ఆ నగరాన్ని కూడా విదేహ నగరంగా, జనకుడి కూతురైన సీతను కూడా వైదేహిగా చెప్పడం జరిగింది. చిత్తమును నిరోధించాలనుకుంటే ఆ చిత్తం యొక్క వాస్తవ స్వరూపం మనం గ్రహించాలి. శత్రువును మట్టు పెట్టాలనుకుంటే ఆ శత్రువు యొక్క స్వరూప స్వభావం ఏమిటో, శక్తియుక్తులు ఏమిటో మనం గ్రహించాలి కదా. అయితే ఈ చిత్తం గురించి మనం తెలుసుకోవాలంటే మనం విచారణ చేయగా ఒక్కొక్కటి మనం తెలుసుకోగలుగుతాం. అప్పుడు ముక్త స్వరూపం అవగతం ఉంటుంది. ముక్తి అని దేన్ని అంటున్నామో అదే బ్రహ్మము, అదే నిర్వాణము. అది పొందటానికి ప్రతి జీవునకు హక్కు ఉంది. స్వగృహం చేరటానికి ఎవరు కాదనగలరు? ఇది పొందటానికి ఉపాయం ఏమిటంటే, నేను అను బుద్ధితో కూడిన ఈ దృశ్య జగత్తంతా గొడ్రాలి కుమారుని వలె భ్రమ మాత్రమే, ఇందులో సత్యమేమీ లేదు, ఇదంతా మనసు ఏర్పరచుకున్న కల్పన అన్నట్టు జ్ఞానం వల్ల మాత్రమే ముక్తి లభిస్తుంది.